బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు 16వ నెంబరు జాతీయ రహదారిపై కొరిసిపాడు మండలం పిచుకలగుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ను భారత వైమానిక దళం అధికారులు నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం ఉండరాదని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా హెచ్చరించారు. కలెక్టరేట్లో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో ఆయన సమావేశమై ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు అభ్యర్థులు, నాయకులు సహకరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలకు ఆయన అనేక సూచనలు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని బాపట్ల జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ విఠలేశ్వర్ తెలిపారు. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని సంతమాగులూరు పోలీస్ స్టేషన్ను, సర్కిల్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో సాయుధ బలగాలు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్లో ఆయన పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జలవనరులు, ప్రజల అవసరాలు, వాటి వినియోగంపై అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని రంజిత్ బాషా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో ఆయన కలెక్టరేట్లో సమావేశమై ఎన్నికల నియమావళి అమలుపై చర్చించారు. బాపట్ల జిల్లాలో ఎన్నికల నియమావళిలో భాగంగా అధికారులు తనిఖీలు విస్తృతం చేశారు. ఈ క్రమంలో చీరాల మండలం కావూరివారిపాలెం గ్రామంలో ఒక రొయ్యల పరిశ్రమలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలను ప్రచారం చేస్తే చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయకూడని అంశాల గురించి ఆయన వివరించారు. ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భరోసాను కల్పించడానికి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలతో సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బాపట్లలో జరిగిన ప్రజాగళం కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూర్యలంక బీచ్ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి బాపట్లను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా వెల్లడించారు. సాధారణ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్తో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గతంలో చేసిన తప్పులను తెలుసుకుని తిరిగి అటువంటి నేరాలు పునరావృతం కాకుండా సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని వారికి సూచించారు. గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్గా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రస్తుతం జిల్లాలో పరిస్థితులు, ఎన్నికల దృష్ట్యా తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యల గురించి చర్చించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. బ్యాంకు నుంచి అనుమానాస్పద నగదు లావాదేవీలపై బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో వివిధ బ్యాంకుల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దేశ సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అన్నారు. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, భద్రతా అంశాలను పరిశీలించేందుకు ఆయన జిల్లాకు వచ్చారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్ రంజిత్ బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా